అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో 3 ఎన్నికల సన్నాహక సమావేశాల పేరుతో వైసీపీ చేసిన రాజకీయ యాగి ప్రజలకు వెగటు పుట్టించింది. సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ సభలు దేనికి సిద్ధమో అర్థం కాని విధంగా ఉన్నాయి. ఫ్యాను రెక్కలతో పాటు జగన్ పెడరెక్కలను విరవడానికి ప్రజలు సిద్ధమై ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి పారిపోవడానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు నిన్న రాప్తాడు సిద్ధం సభలో? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు. టీవీ ఛానళ్ళని నిజాలు నిర్భయంగా చాటే టీవీ ఛానళ్ళని దుమ్మెత్తి పోశాడు. ఎంపిక చేసిన పత్రికా యాజమాన్యాలను ఆడిపోసుకున్నాడు. ఇంత తప్ప సిద్ధం సభలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసిన కార్యక్రమాలు ఏమైనా చెప్తాడా? చెప్పండి. 5 సంవత్సరాల పాలనలో 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అంటే కియా గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి అంటే ఏం గుర్తొస్తాయి? ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టులు గుర్తొస్తాయి. సిగ్గు లేకుండా సిద్ధం సభలు ఎట్లా పెడుతున్నావు? ఏం చెప్పుకోవడానికి పెడుతున్నావు? ఏం ఉద్ధరించావని అనంతపురం జిల్లాకు వచ్చావు నువ్వు? ఈ జిల్లాలో కాలు పెట్టే అర్హత కూడా నీకు లేదు. ఈ జిల్లా భవిష్యత్తు నీ వల్ల పూర్తిగా దెబ్బతినింది. ఏ మొహం పెట్టుకొని వచ్చావు జగన్మోహన్ రెడ్డి? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చుకున్న కూలి జనానికి ప్రతిపక్షాలను తిట్టించి లేకపోతే తిట్టి జర్నలిస్టుల పైన దాడి చేయించడానికి పెట్టావా? ఎందుకు పెట్టావు ఈ సిద్ధం సభ? ప్రజలు ఎప్పుడో ఇందాక నేను చెప్పినట్లు ఫ్యాను రెక్కలతో పాటు జగన్ పెడరెక్కలను విరగొట్టడానికి ప్రజలు సంసిద్ధులై ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని నాటకాలు ఆడినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒక చరిత్రగా మిగిలిపోతుంది తప్ప దానికి భవిష్యత్తు లేనే లేదు.